సుమారు 13,000 సంవత్సరాల క్రితం ఎక్స్టెంట్ అయిన ఒక బలమైన జంతువు ఇప్పుడు మళ్ళీ పుట్టింది. ఇది మరేదో కాదు, డైర్వోల్ఫ్. మనం కేవలం సినిమాల్లో చూసే విధంగానే సేమ్ అలానే ఉండే జంతువు. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, అసలు ఈ డైర్వోల్ఫ్ అంటే ఏంటి అనే. ఈ డైర్వోల్ఫ్ అనేది ఒక వింతగా శక్తివంతమైన తోడేలు జాతికి సంబంధించింది. వీటి యొక్క శరీరం 68 కిలోల వరకు ఉండేది. అంటే మనం ఇప్పుడు చూసే నార్మల్ వూల్ఫ్స్ కంటే 25% భారీగా ఉంటుంది. వీటి యొక్క పంజాలు, నోటిలో ఉన్న పళ్ళు ఒక ఎలిఫెంట్ ని కూడా గాయపరచగల స్థాయిలో ఉంటుంది. ఇవి 13 ఏళ్ల క్రితం ఉత్తర అమెరికాలో సంచరించేవి. మరింత ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ డైర్ వోల్ఫ్లు ఎక్కువగా గుంపుగా వేటాడేవి. అంటే ఒక బ్యాచ్ గా రావడం, టార్గెట్ దేన్నైనా సరే దాన్ని విట్టే పడేయడం. మరీ అంత బలంగా ఉండే ఇవి క్లైమేట్ మార్పుల వలనో లేక మానవ హస్తక్షేపం వలనో ఇవన్నీ కూడా అంతరించిపోయాయి. మరి ఈ అంతరించిపోయిన డైర్ వోల్ఫ్లు మళ్ళీ పుట్టాయి అంటే మీరు నమ్ముతారా? ఖచ్చితంగా నమ్మాలి. 2025లో అమెరికాలోని కొలసాల్ బయోసైన్స్ అనే ఒక బయోటిక్ కంపెనీ ఒక మిషన్ అయితే మొదలుపెట్టింది. ఈ మిషన్ యొక్క మెయిన్ టార్గెట్ ఏంటంటే రివైవ్ ద ఎక్స్టెంట్, అంటే మళ్ళీ అంతరించిన జాతులను తిరిగి సృష్టించడం అన్నమాట. ఆ భాగంలో వారు తీసుకున్న మొదటి ప్రాజెక్టే ఈ డైర్ వోల్ఫ్.